లైవ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? చాలా సంతోషం. గత వారమంతా దేవుడు కాచి కాపాడి సంరక్షించి నిన్నటి దినాన మందిరంలో మనకు సహాయం చేసి మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన ఆ గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు. మిగతా ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే తొందరగా మీ పనులు ముగించుకొని వచ్చేసేయండి. ఈ రోజంతా కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను తీసుకొని ఈ రోజంతా కూడా ఆనందంగా సంతోషంగా మన జీవితాలు గడపడానికి దేవుడు కృప చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుని యొక్క లేఖనంలోకి మనం వెళ్ళిపోదామా? చూడండి, ఒక్కసారి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు ఒకసారి చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుతూ ఉన్నాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మోషే ద్వారా ఇశ్రాయేలులతో దేవుడి మాట చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేను తప్ప ఇంకా మరి ఎవ్వరూ మిమ్మల్ని స్వస్థపరచలేరు. ఐగుప్తులకు వచ్చిన రోగాలు ఉన్నాయి చూసారా, ఆ రోగాలలో ఏ రోగము కూడా మీకు రానియ్యను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఆ వాగ్దానంతో పాటుగా ఒక కండిషన్ కూడా పెడుతూ ఉన్నాడు. అదేంటి అంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడవాలంట. ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన మాట శ్రద్ధగా వినిన తర్వాత ఆయన ఏం చెప్పాడో ఆ మాట ప్రకారంగా మనం చేయగలిగితే, ఆయన దృష్టికి మనం న్యాయమైంది చేస్తే ఐగుప్తులకు వచ్చిన ఏ రోగం కూడా మన మీదకి రాదు అని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది, మరి ఎక్కడ చూసినా అనారోగ్యాలే, బాధలే, కష్టాలే, శ్రమలే, వేదనలే కదా, ఇవన్నీ అసలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మరి వాక్యం చదువుతూ ఉన్నాం అనుకుంటాం మనం. మరి అసలు వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే, ఆదాము అవ్వ ఏదైనా తోటలో దేవుని మాట వినకుండా సాతాను ప్రవేశము ద్వారా పాపము చేసి తినొద్దన్న పండు తిన్న తర్వాత ఏదైనా తోటలో అప్పటి వరకు ఉన్న సంతోషం, ఆనందం అవన్నీ పోని ఎప్పుడైతే పాపం చేశారో వెంటనే వేదన వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, భూమి మీద ముళ్ళు కూడా వచ్చినాయి. వీటన్నిటికీ కారణం వ్యాధులు, బాధలు, కష్టాలు, శ్రమలు. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏది అంటే, ఆదాము అవ్వ దేవుడి చెప్పిన మాట ప్రకారంగా చేయకపోవడం. ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ చెప్తూ ఉంది. మరి ఆ పాపము ద్వారా ఈ రోజున వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వేదన వచ్చింది. ప్రసవ వేదన కూడా ఆ సహోదరులకు అందుకే వచ్చింది అని బైబిల్ చెప్తూ ఉంది. మరి దేవుడేమో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను మీకు ఏ రోగాన్ని రానివ్వను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని చెబుతూ ఆయన కండిషన్ ఏం చెప్తున్నాడంటే, నా మాట శ్రద్ధగా వినండి, నా మాట ప్రకారంగా మీరు చెయ్యండి, న్యాయమైంది నా దృష్టికి చెయ్యండి, మీరు చక్కగా అనుసరించి నడిస్తే ఇవేమీ కూడా మీ దగ్గరికి రావు. ఎందుకంటే యెహోవా రాఫాగా నేను మీ దగ్గర ఉన్నాను. ఇది మనకు తెలుసు కదా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, అలాగే ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత అని మనకు తెలుసు. కానీ ఈ రోజున రకరకాల రోగాలతో, రకరకాల అనారోగ్యాలతో మనం బాధించబడుతూ ఉన్నాం. దానికి కారణం లేకపోలేదు. అసలు వ్యాధులన్నింటికి మూల కారణం పాపమైతే వయసుతో వచ్చేవి కొన్ని, లేకపోతే మన అజాగ్రత్త వల్ల మనం కొన్ని రోగాలు తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుడు చెప్పినట్టు చేయకపోవడం వల్ల ఈ రోజున అనేక మంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి, ఏ సమయంలో మంచినీళ్ళు తాగాలో ఆ సమయంలో మంచినీళ్ళు తాగాలి. ఇలా చేయకపోవడం వల్ల ఈ రోజున రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి కూడా, రకరకాల కొత్త రోగాలు కొత్త మందులో వస్తున్నాయి, కొత్త రోగాలు కూడా వస్తున్నాయి. దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, నా మాట మీరు శ్రద్ధగా వినండి అని చెప్తూ ఉన్నాడు. శ్రద్ధగా అంటే చెప్పింది చెప్పినట్లు చేయండి, అప్పుడు మీకు ఇలాంటి రోగాలు ఏమీ రావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఇశ్రాయేలులు చేసిన ఆ సందర్భం మనం చూస్తే నిర్గమకాండం 15వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనం చూస్తే, అక్కడ మనం చూస్తున్న మాట 24 చదువుతున్నాను, 24, 25
చదువుతున్నాను, ఒక్కసారి చూడండి. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఈ మాట చెప్పాడన్నమాట. ఏమైనా చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ మోషే మీద ప్రజలందరూ సణుక్కుంటూ ఉన్నారు. అప్పుడే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. చక్కగా ఆరిన నేలను నడిచినట్లుగా చక్కగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేశారు, దాటిపోయారు. యెహోవాను గానం చేస్తామని పాట కూడా పాడారు, తంబురులు తీసుకున్నారు, డ్యాన్సులు వేశారు, ఆనందంగా కేరింతలు కొట్టారు. అదే సందర్భంలో వాడు వచ్చిన ప్రదేశంలో అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయంట. చేదుగా ఉంటే మళ్ళీ వీరు మొదలుపెట్టారు. ఎక్కడ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఎప్పుడైతే అక్కడ ఎలాగైతే సణుక్కున్నారో ఇప్పుడు కూడా ఇశ్రాయేలులు మళ్ళీ సణుక్కోవడం మొదలుపెట్టారు. ఏమనంటే ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, మేము ఎలాగే చచ్చిపోతామా అన్నట్టుగా మళ్ళీ మోషే మీద సణుక్కోవడం మొదలు పెడితే అప్పుడు దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించి అది తీసి నరికి ఆ నీళ్ళల్లో వేయమని చెప్తే ఆ నీళ్లు మధురములాయెను అని లేఖనం సెలవిస్తూ ఉంది కదా. ఆ చెట్టు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ జీవితాల్లోకి వస్తారో ఆ నీళ్లు చేదుగా ఉన్నాయంట. ఈ రోజున మానవ స్వభావం కూడా చేదుగా ఉంది. నీళ్లు మానవ స్వభావాన్ని సూచిస్తూ ఉంటే చేదుగా ఉన్న ఈ స్వభావంలోనికి యేసు ప్రభు అనే మాధుర్యం వస్తే తప్పకుండా వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. వారి స్వభావం మారిపోతుంది. సాక్షాత్తు యేసు ప్రభువులాగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తారు. ఇక్కడ చెట్టును చూపించాడు, మధురములైపోయినాయి, వాళ్ళు నీళ్లు తాగేశారు. అక్కడ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీకు ఏ రోగం రాకుండా ఉండాలి అంటే, ఏ బాధలు రాకుండా ఉండాలి అంటే నా మాట శ్రద్ధగా వినండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రతిరోజు దేవుని మాట మనకి వినిపిస్తూ ఉంది. నిన్న దేవుడు చెప్పాడు, మొన్న దేవుడు చెప్పాడు. మనం బ్రతికినంత కాలం దేవుడు ఏదో రకంగా తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా, సంఘ కాపరి ద్వారా దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేక రకాల మాటలతో మనల్ని హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చెబుతున్న మాటలను మనం శ్రద్ధగా వింటే ఏ రోగాలు మనకు రావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కట్టడను నిర్ణయించాడట, ఒక విధిని చెప్పాడంట. అదేంటి అంటే మీరు నా మాట శ్రద్ధగా వినండి. వింటున్నారు కానీ శ్రద్ధగా వింటలేదు, అందుకనే మాటి మాటికి సణుక్కుంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎర్ర సముద్రం దగ్గర అంత ఎర్ర సముద్రాన్నే దేవుడు అద్భుతం చేసి పాయలు చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చాడు కదా. మరి అక్కడ అద్భుతం చేసిన దేవుడు మళ్ళీ వెంటనే ఎలా మర్చిపోగలిగారు? వీళ్ళు వెంటనే ఎలా సణుక్కుంటున్నారు అంటే మనిషి తొందరగా మర్చిపోతాడనమాట. దేవుడు చేసిన మేలులు మర్చిపోవడం వల్ల మళ్ళీ కష్టాలు వస్తాయి. మనుషులు అన్నాక కష్టాలు వస్తాయి, మనుషులు కాకపోతే మానవులకు వస్తాయా అంటూ ఉంటారు. మరి రకరకాల శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఈ రోజున అనేక శ్రమల మధ్యలో మనిషి నలిగిపోతూ నాకే ఈ కష్టమా, నాకే ఈ బాధ, నాకే ఈ అనారోగ్యమా అని దేవుని మీద సణుక్కోవడం అది ఎంతవరకు సమంజసం? నిన్న దేవుడు అద్భుతం చేశాడు కదా, మొన్న దేవుడు అద్భుతం చేశాడు కదా, గత సంవత్సరం దేవుడు కాచి కాపాడాడు కదా, మరి ఆ చేసిన దేవుడు రేపు కూడా కాపాడతాడు కదా. నిన్న కాపాడిన దేవుడు రేపు కాపాడడా? ఇవాళ కాపాడడా? అసలు అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ ఉంటే మాటి మాటికి దేవుని మీద విశ్వాసం తగ్గిపోతూ ఉంది, దేవుని మీద నమ్మకం తగ్గిపోతూ ఉంది. ఇన్ని ఆశ్చర్యకార్యాలు పొందుకుంటే, ఇన్ని అద్భుతాలు పొందుకున్న తర్వాత వాళ్ళకి విశ్వాసం పెరగాల్సి ఉంది. కానీ విచారకరమైన విషయం, వాళ్ళ విశ్వాసం తగ్గిపోతూ ఉంది. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా మాట శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే మీకు ఐగుప్తీయులకు వచ్చిన రోగాలలో ఏది మీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన మాట విన్నామనుకోండి, తల్లిదండ్రుల మాట విన్నామనుకోండి, పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి, అంతే కదా. డాక్టర్ చెప్పినట్టు విన్నామనుకోండి, మన ఆరోగ్యాలు బాగుంటాయి. అంతేగాని వాళ్ళు ఒకటి చెబుతుంటే మనం ఒకటి చేసామనుకోండి, మన ఆరోగ్యాలు పాడైపోతే తర్వాత చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రోజున విశ్వాసులకు అది చాలా అర్థమైతే చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి ఒక్కసారి మార్కు సువార్త. అసలు అస్తమానం వీళ్ళలా సణుక్కోవడానికి, వీళ్ళ అస్తమానం బాధపడడానికి, వీళ్ళ అస్తమానం దేవుడి మీద తిరగబడ్డానికి
ముఖ్యమైన కారణం ఏంటి అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనం. అక్కడ గెరాసేనుల దేశంలో ఒక దెయ్యం పట్టిన వాడు ఉంటాడు. వాడు తాను గాయపరుచుకుంటూ అనేక మందిని గాయపరుస్తూ ఉంటాడు. యేసు ఆ ప్రాంతానికి వచ్చి అతన్ని బాగు చేసినట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండినట్టు చూచి భయపడిరి అని లేఖనం చెప్తుంది. చూడండి, ఆయన స్వస్థపడ్డాడంట. తాను గాయపరుచుకున్నాడు, సంకెళ్ళు వేసుకుని తాను కట్టేసుకున్నాడు. అందరూ సంకెళ్ళు వేసి బిగించేస్తున్నారు, అయినా సరే తెంచుకుంటున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. కుటుంబీకులను గాయపరుస్తూ ఉన్నాడు, చుట్టూ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళని గాయపరుస్తూ ఉన్నాడు, రాళ్ళు వేసి కొట్టేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో యవనస్తుడి మీద జాలిపడి దేవుడు కనికరపడి అక్కడికి వచ్చి అతని దగ్గరకు వచ్చి అతను బాగు చేసినట్టుగా దెయ్యానికి ఆ దెయ్యముల నుంచి శానా దెయ్యములు పట్టిన ఆ వ్యక్తిని దేవుడు బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అద్భుతం చేశాడు. అద్భుతం చేసిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి శానా అను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడ్డారంట. స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి. ఇంతవరకు కుదురుగా కూర్చోలేదు అబ్బాయి, ఇంతవరకు కుదురుగా నిలబడలేదు, ఇంతవరకు కుదురుగా మాట్లాడలేదు. అంటే జీవితంలో స్థిరమైన పునాది లేదన్నమాట. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ వ్యక్తిలో నుంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడో ఆ అబ్బాయికి ఏమొచ్చింది అంటే స్వస్థ చిత్తము వచ్చింది. చిత్తము అంటే మనస్సు. అంటే మనస్సు బాగుపడితే అన్నీ బాగుపడతాయి. మనస్సు బాగోకుండా, మనస్సు బాగులేదనుకోండి ఏది మనకు బాగోదు. ఎంత పంచభక్ష పరమాణాలు పెట్టినా మనస్సు బాగోపోతే అవన్నీ నాకు వద్దు అని తోసేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇశ్రాయేలులు మాటిమాటికి సణుక్కుంటున్నారు, మాటిమాటికి విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు, మాటిమాటికి మోషే మీద తిరగబడుతున్నారు, సాక్షాత్తు దేవుడి మీద తిరగబడుతున్నారు. కారణం ఏంటి అంటే అస్తమాను వాళ్ళ మనస్సు సరిగ్గా లేదన్నమాట. అస్తమాను తిరగబడడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మనస్సులో సంపూర్ణమైన మార్పు రాలేదన్నమాట. మనస్సులో మార్పు వస్తే జీవితంలో మార్పు వస్తుంది, మనస్సులో మార్పు వస్తే కుటుంబంలో మార్పు వస్తుంది, మనస్సులో మార్పు వస్తే మన ఉద్యోగ స్థలాలలో మార్పులు వస్తాయి, సమాజంలో మార్పులు వస్తాయి. ఈరోజున మార్పు రావడానికి ముఖ్యమైన కేంద్రము మన మనస్సు అయితే ఆ మనస్సును మార్చగలిగిన దేవుడు మన నమ్మిన యేసయ్య మాత్రమే. ఆయన మాత్రమే మన హృదయాలను పరీక్షిస్తాడు, ఆయన మాత్రమే మన హృదయాలను మార్చగలడు. యేసయ్య రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని లేఖనం చెప్తూ ఉంది కదా. ఇక్కడ చూడండి, అప్పటి వరకు కుదురుగా కూర్చోలేదు, అప్పటి వరకు అందరినీ బాధ పెట్టాడు, తను బాధపడ్డాడు. కానీ ఎప్పుడైతే దెయ్యం అతనిలో నుంచి వెళ్ళిపోయిందో అతనికి స్వస్థ చిత్తం వచ్చిందన్నమాట. ఈ రోజున విశ్వాసులు గ్రహించాలి, మన మనస్సు సంపూర్ణంగా మారిందా లేదా. చాలాసార్లు అనుకుంటాం మన పుట్టుక క్రైస్తవం, నాకేమీ మారు మనసుతో పని లేదు, విశ్వాసంతో పని లేదు అనుకుంటాం. లేకపోతే మా నాన్నగారు సేవకుడు కదా, లేకపోతే మా అమ్మ మంచి ప్రార్థనాపరురాలు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ అదేమీ కాదు ప్రియులారా. ఎందుకంటే ఎవరి అన్నం వాళ్ళే తినాలి కదా, అలాగే ఎవరు ప్రయాణం వాళ్ళే చేయాలి. అలాగే మన జీవిత ప్రయాణంలో ఎవరి మారు మనసు వాళ్ళే పొందుకోవాలి. నా మనస్సు మారితే నా జీవితం బాగుంటుంది. అలాగే మనస్సు మారితేనే జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. తర్వాత ఆ వ్యక్తిని దేవుడు 10 ప్రాంతాల్లో ఒక బలమైన సాక్షిగా వాడుకున్నాడు. ఏ ప్రాంతాలనైతే బాధ పెట్టాడో ఆ ప్రాంతాలన్నిట్లో కూడా ఒక మంచి సువార్థికుడిగా దేవుడు చేశాడు. దేవుడు చెయ్యగలడా అంటే దేవుడు ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగిన గొప్ప దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ రోజున దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. రోగాలకి కారణం, వ్యాధులకి కారణం, బాధలకి కారణం, వేదనకి కారణం పాపము. పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుడు
సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇతని మనస్సు బాగుపడిందో అతను బాగుపడమే కాదు, తన చుట్టుపక్కల అనేక మందికి అతను ఒక మోడల్గా మారిపోయినట్టుగా, అతని బోధ ద్వారా అనేక ప్రాంతాలు దీవించబడినట్లుగా మనం చూస్తాం. దీనికి కారణం ఏంటి అంటే స్వస్థ చిత్తము కలిగిన వాడే. అంటే మన శరీరం బాగుపడడానికంటే ముందుగా మన మనస్సు బాగుపడాలి. మన మనస్సు బాగుపడితేనే శరీరంలో కూడా అద్భుతాలు, దేవుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, స్వస్థ చిత్తము కలిగి ఉంటే, చిత్తము అంటే మనస్సు, ఈ చిత్తము మంచి మనస్సు అది మంచివాడైన దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి యేసు రక్తం ద్వారా మన పాపాలను కడుక్కుంటే తప్పకుండా మనకు సంపూర్ణమైన విడుదల, విమోచన దేవుడిస్తాడు. ఒకసారి ఇంకొక వాక్యం కూడా చూసి మనం ముగించుకుందామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఈ దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. కానీ చాలాసార్లు అనారోగ్యాలు, బాధలు, శ్రమలు వెంటాడుతూ ఉన్నాయి. కారణం పాపమే అనే విషయం ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. 5వ అధ్యాయము 14వ వచనం చదువుతూ ఉన్నాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాడంట. ఇక్కడ బెతెస్దా మండపం దగ్గర 38 సంవత్సరాల నుంచి పడున్నాడు. దేవదూత ప్రతిరోజు వస్తారు, వచ్చి నీళ్లు కదిలించిన తర్వాత ఎవడు మొదట దిగుతాడో ఆ దిగినోడికి వెంటనే స్వస్థత వచ్చి చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం 38 సంవత్సరాల నుంచి అదే స్థలంలో పడి ఉన్నాడు. అతడు అదే స్థలంలో పడి ఉన్నాడని దేవుడు కనికరించి యేసు ప్రభు ఆ మంటపాన్ని దర్శించి ఆ మంటపం దగ్గరికి వచ్చి అతనితో ఒకే ఒక మాట అంటాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. అదేంటి, స్వస్థపడడానికే కదా అక్కడికి వచ్చాడు. బెతెస్దా మండపం దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాగుపడుతున్నారు కదా. బెతెస్దా మండపం దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాగుపడి వెళ్ళిపోతున్నారు కదా. కానీ ఇతను ఒక్కడు మాత్రమే 38 లాంగ్ ఇయర్స్ నుంచి ఎందుకు అలాగుండిపోయాడు? అసలు వచ్చిన తర్వాత యేసు ప్రభు, నడు నాయన, నువ్వు లెగలేకపోతున్నావు, పక్షవాతం కదా, నువ్వు పడుకున్న దగ్గర నుంచి లేవలేవు కదా, నడు అని చెప్పట్లేదు. దేవుడు చెప్తున్నా ఒక మంచి ప్రశ్న ఏంటంటే, ఒక ప్రశ్న వేస్తున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? అసలు నీకు స్వస్థపడాలనుందా? నీకు బాగుపడాలనుందా? నీ జీవితంలో అద్భుతాలు చూడాలనుందా? నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడాలనుందా? నీ స్వస్థపడాలనుందా అంటే ఒకవేళ అతను చెప్పకపోవచ్చు, కానీ మనసులో అనుకుని ఉండొచ్చు, స్వస్థపడాలనే వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పడుకోవడమే బాగుందన్నట్టుగా, లేకపోతే నా ఈ జీవితమే బాగుందన్నట్టుగా ఒకవేళ అలాగే ఉండిపోయినయ్యా, నన్ను క్షమించు అని కూడా మనసులో చెప్పుకొని ఉండొచ్చు. చూడండి, అక్కడ అంటున్నాడు, మరి ఎక్కువ కీడు 14వ వచనం చదువుతున్నాను. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. అంటే నువ్వు స్వస్థపడ్డావు కదా, ఇక నుంచి దేవాలయంలో అతను చూశాడంట, ఇక నుంచి పాపం చేయొద్దు, మరి ఎక్కువ కీడు కలుగుద్ది. ఇప్పటికే నీ జీవితంలో సగభాగం అయిపోయింది, ఇప్పటికే నీ జీవితంలో సగభాగం వ్యర్థమైపోయింది. చాలా సంవత్సరాలు అలాగే ఆ మంచం మీదే గడిపేశావు. కానీ ఇక నుంచైనా నువ్వు బాగుపడాలంటే ఇక్కడ చెప్తున్న మాట ఒక వార్నింగ్ చెప్తున్నాడు. ఇదిగో స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా అని మనం చదువుతున్నాం. అంటే అతను చేసిన పాపం ఏంటి? అతనికి వచ్చిన వ్యాధి ఎందుకు వచ్చింది? ఆ కారణం ఆలోచిస్తే పాపము వ్యాధులు తీసుకొస్తుంది అనుకున్నాం కదా. పాపం అంటే చెప్పిన మాట వినకపోవడమనే మనకు అర్థమైంది కదా. మరి అతను చేసిన పాపం ఏంటి? ఒకవేళ ఇంట్లో వాళ్ళని క్షమించలేకపోయాడేమో, ఒకవేళ ఇంట్లో వాళ్ళని ప్రేమించలేకపోయాడేమో, లేకపోతే దేవుడు చెప్పిన సమయంలో స్పందించకుండా అలాగే లోక సంబంధమైన ఆ పాప సంబంధమైన అలవాట్లకు బానిసైపోయాడేమో, మనకు తెలియదు. కానీ ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు స్వస్థపడ్డావు, నీ దగ్గరకు వచ్చాను, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగిన తర్వాత వెంటనే నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోయా అని చెప్పాడు. వెంటనే అతను పరుపెత్తుకున్నాడు, నడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తున్నాడు, దేవాలయంలో అతను కనిపిస్తే చాలా అద్భుతమైన మాట కదా. అతడు దేవాలయంలో ఒకవేళ ప్రార్థన చేసుకున్నాడేమో, అయ్యో ఎంత నా జీవితం అంతా ఇలాగే వేస్ట్ చేసుకున్నాను,
పాడు చేసుకున్నాను. పాపము అంటే మాట వినకపోవడం అనే మనకు అర్థమవుతుంది. మరి ఎవరి మాట వినలేదు? తల్లిదండ్రుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, లేకపోతే సాక్షాత్తు దేవుడి మాట దేవదూత కోనేటిలోకి వచ్చి ఆ వాటర్ కదిలిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఒకళ్ళు ఇష్టపడలేదు. కొంతమందికి అలాగే ఉండిపోవడం ఇష్టం, కొంతమందికి బద్ధకము, అదొక పాపము, లేకపోతే రకరకాల జాడ్యాలు ఈ రోజున మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఏ పాపము కింద మనం ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో మీరు స్వస్థత పొందారు విశ్వాసులారా, మనం ఆల్రెడీ స్వస్థపరచబడ్డాం, మనం ఆల్రెడీ మన మనస్సుని దేవుడికి ఇచ్చేసాం, మనం పూర్తిగా దేవునికి దగ్గరగా వచ్చేసాం. స్వస్థపడిన మనము ఇక మరి ఎక్కువ కీడు మనకు కలగకుండాలి అంటే తప్పకుండా ఇక్కడ చెప్తున్న మాట, వెళ్ళి ఇక నువ్వు పాపం చేయొద్దు. చేసిందేదో అయిపోయింది, చేసింది చాలు. కానీ ఇక నుంచి మీ జీవితంలో పాపం అనేది లేకుండా మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇందాక నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మన మూల వాక్యంలో మనం చెప్పుకున్నట్లుగా ఐగుప్తీయుల రోగాల్లో మీకు ఏది కూడా రాదు. ఎందుకు అంటే అక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి, ఆయన దృష్టికి న్యాయమైంది చేయండి. దేవుడి దృష్టికి న్యాయమైంది చేయండి. దేవుడి దృష్టికి ఏది న్యాయం? ప్రేమించడం న్యాయం. అలాగే దేవుడి దృష్టికి ఏది న్యాయం? క్షమించడం న్యాయం. దేవుడి దృష్టికి ఏది న్యాయమో అది మనం చేస్తే తప్పకుండా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిస్తే ఐగుప్తీయులకు వచ్చిన రోగాలలో ఏది కూడా మీకు రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఎక్కువ కీడు మనకు కలగకుండా ఉండాలి అంటే దేవుని దృష్టికి న్యాయమైంది చేద్దాం. అలాగే ఆయన మాట శ్రద్ధగా విందాం. ఇశ్రాయేలును సణుక్కున్నట్టుగా మాటి మాటికి సణుక్కోకుండా, ఇశ్రాయేలును విశ్వాసంలో జారిపోయినట్టుగా మాటి మాటికి విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోకుండా. ఎందుకు అంటే దేవుడు స్వస్థపరచలేని ఏ రోగము ఈ లోకంలో లేదు. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు, అన్ని అద్భుతాలు చేయగలిగిన దేవుడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు కదా. మరి మనకున్న అనారోగ్యాల నుంచి దేవుడు మనల్ని ఎందుకు విడిపించలేడు? ఒకవేళ ఎవరినైనా క్షమించలేకపోతున్నారేమో, ఒకవేళ ఎవరినైనా ప్రేమించలేకపోతున్నారేమో, లేకపోతే దేవుని మాట సంపూర్ణంగా విధేయత చూపించలేకపోతున్నారేమో. ఈ రోజున మన పాపం ఏంటో, మనం చేసిన కీడేంటో మనకు తెలుసు గనక ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఈ రోజున ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేటి దేవుని మాట ఏంటి అంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఇంకా ఏమైనా సరి చేసుకోవాలా? ఇంకా ఏమైనా ఒకవేళ ఒప్పుకోవలసిన ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా దేవునికి ఇష్టం లేని మన జీవితంలో ఏమైనా ఉంటే ఇప్పుడే ప్రభువా నన్ను కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, మనం స్వస్థపడ్డాను, ఇక కీడు కలగకున్నట్లుగా నేను నీకోసం జీవిస్తాను ఒక తీర్మానం మనం చేసుకుంటే తప్పకుండా దేవుడు ఐగుప్తీయులకు వచ్చిన రోగాలను ఏది మనకు రాకుండా ఆయనే మనకు ఒక మంచి కేడముగా డాలుగా ఉండి తప్పకుండా దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాగ రక్షించాడో మనల్ని కూడా దేవుడు అలా రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు. మరి అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానం కోసం మీకు వందనాలు. నీ మాట శ్రద్ధగా వింటే, నీ మాట నీ దృష్టికి న్యాయమైంది చేస్తే తప్పకుండా నాయన ఐగుప్తీయులకు వచ్చే రోగాలను ఏది మీకు దగ్గరికి రాదు అని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఇశ్రాయేలు చాలాసార్లు సణుక్కున్నారు, విసుక్కున్నారు, చాలాసార్లు నిన్ను బాధ పెట్టారు. అయినా సరే తండ్రి చెట్టును చూపించి నాయన ఆ నీళ్లు మధురంగా చేశావు నాయన. దేవ మేము అలా సణుక్కోకుండా విసుక్కోకుండా మా కోసం నరకబడిన చెట్టుగా మీరే ఈ లోకంలోకి వచ్చి మా కోసం మీరు చేసిన గొప్ప కార్యం కోసం, ఆ యాగం కోసం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్వస్థ చిత్తము మాకు దయచేయండి. నిజమే చాలాసార్లు మా మనసు పాడైపోతూ ఉంది, మా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. నాయన స్థిరమైన మనస్సు మాలో నూతనంగా పుట్టించు తండ్రి. మాలో మంచి మనసు దయచేయండి. పాపాన్ని ద్వేషించే మనసు, పరిశుద్ధతను ప్రేమించే మనసు మాకు దయచేయండి నాయన. మా మనసు మీదే మా స్వస్థత ఆధారపడుతుందని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన.
బెతెస్దా మంటపంలో ఆ వ్యక్తి ఎలాగైతే అన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడో మేము కూడా మా జీవితాన్ని అలాగే వేస్ట్ చేసుకోకుండా ఆల్రెడీ మీరు మమ్మల్ని స్వస్థపరిచారు, ఆల్రెడీ మాకు విడుదలిచ్చారు కనుక మిగతా జీవితం అంతా కూడా నీ మాట శ్రద్ధగా విని నీ కోసం నమ్మకంగా జీవించడానికి మాకందరికీ సహాయం చేయము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా అందరూ? థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలాసేపు కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నారు. నేటి దేవుని మాట అనే శీర్షిక ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. మీలో చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. మీకు ఈ మాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ప్రోగ్రామ్ని ఇతరులకు షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా మేలు పొందుకుంటారు. దేవుని చిత్తమైతే మరలా రేపటి ఉదయం 6 గంటలకు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.